తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ సంచలన తీర్పు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. మొత్తం 5 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపుడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో ఈ 5గురిపై అనర్హత వేటు వేయడానికి ఆయన నిరాకరించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వీరిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్కు పిటిషన్లు దాఖలు చేసింది. అయితే ఈ 5 ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని, కేవలం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశామని స్పీకర్ ఎదుట వివరణ ఇచ్చారు. విప్ ధిక్కరణ లేదని, అధికారికంగా పార్టీ మారిన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మిగిలిన 5 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్లపై అనర్హత పిటిషన్ల విచారణ కొనసాగుతోంది. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్లు నిర్ణయం కోసం కొంత సమయం కోరగా మిగిలిన 3పై విచారణ పూర్తయింది. త్వరలోనే స్పీకర్ తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. అనర్హత పిటిషన్లపై జాప్యం జరుగుతోందంటూ బీఆర్ఎస్ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగియడంతో గ్రాస్ కంటెంప్ట్ హెచ్చరికల నడుమ డిసెంబర్ 18 లోపు తీర్పు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తొలి దశలో 5 ఎమ్మెల్యేలపై తీర్పు ప్రకటించారు. ఇక మిగిలిన కేసులపై స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనుంది.